కన్నుల ద్వారా కనునదియు వీనుల ద్వారా వినునదియు రేళ్ల ద్వారా పట్టుకునునదియు కాళ్ల ద్వారా నడుచునదియు ఆత్మయే. అదే అసలైన నీవు. ఆ నీవు పొగడ్తకు లొంగదు, తెగడ్తకు కృంగదు. ఎవరైననూ నిన్ను నిందించినప్పుడు నీలో నీవిట్లు వితర్కించుకొనుము. అతడు నిందించునది దేనిని? నా దేహమునా ఆత్మనా? దేహమునగునేని అది మంచిపనే. నేను చేయవలసిన పని అతడు చేయుచున్నాడు. దేహము నింద్యము కాక పూజ్యమగున? అది ఒక మాంసపు ముద్ద, చండాలపు చెరసాల. దానిమీద మమత నాకు మాత్రమెందుకు? కనుక నేను బాధపడనక్కరలేదు. అతడు నిందించున్నది ఆత్మనగునేని అది ఆత్మని అపవిత్రము చేయజాలదు, దాని మహిమను కళంకితమునూ చేయజాలదు. కాబట్టి ఆ నిందజోలి నాకేలా? ఇట్లా ఆలోచించుకుని చలింపక శాంతచిత్తుడవై ఉండుము. అతని ఏటుపోటు మాటలు ఏమగునందువా? మీకు వచ్చిన రిజిస్టర్డ్ జాబును తీసుకొనక త్రిప్పికొట్టినప్పుడు అది పంపినవానికే ఎట్లు చేరిపోవునో అట్లే ఆ దూషణులను ఆ దూషకునకే చేరిపోవును.